Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, storage, and cloud computing platforms. Now let's get into the topic. వెల్కమ్ టు క్లాస్ 5 ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చి హౌ టు కాన్ఫిగర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. నిన్న మనం ఒక యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, దాంతో ఎలా లాగిన్ అయ్యి లైసెన్స్ ఎలా అసైన్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మనము ఎంఎఫ్ఏ ఎలా అప్లై చేస్తాము అంటే ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ సర్వీస్ ఎస్ఎస్పిఆర్ ఎలా యూస్ చేస్తాము, సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్. ఈ రెండింటి వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి, లైక్ ఇది రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తారు అనేది ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టికల్ చూద్దాం ఫ్రెండ్స్. See, coming to MFA, MFA is nothing but a multi-factor authentication. లైక్ మీ ఒక అకౌంట్కి ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కోసం ఇది వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. ప్రీవియస్లీ మనకి మన అకౌంట్లో లాగిన్ అవ్వంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. ఇన్ కేస్ అది ఎక్కడైనా రివీల్ అయిపోయినా సరే, కొన్నిసార్లు హ్యాకర్స్ క్రాక్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. అటువంటి పర్స్పెక్టివ్లో ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఒక ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ యువర్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు, సెకండరీ లేయర్ ఆఫ్ యువర్ సెక్యూరిటీ. లైక్ మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో మీ అకౌంట్లోకి, మీ మొబైల్కి కానీ ఒక ఓటీపీ జనరేట్ అయ్యే ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తేనే ఇది లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. లేదు అంటే ఇంకోటి, మన ఆథెంటికేటర్ యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ ఆథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్స్, దానిలో మనకి దీన్ని రిజిస్టర్ పెట్టుకుంటే అక్కడ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ జనరేట్ అయిన పాస్వర్డ్ని మనం అకౌంట్ మన లాగిన్ అయ్యే టైంలో మనం ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతారు. దిస్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్. లైక్ వీ కెన్ సింప్లీ సే దట్ ఎంఎఫ్ఏ అని ఎందుకు అని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే, సో ఇట్స్ అన్ additional layer of security which we can use for our accounts to get strengthened from security loops అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా చెప్పాలంటే, ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైనా ఇది ఆన్సర్ చేసేటప్పుడు డోంట్ మేక్ ఇట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్, లైక్ అదేదో ఉంటే దాన్ని అలాగే చెప్పాలి, అలా ఉండదు ఫ్రెండ్స్. రఫ్గా మీరు చాలా కూల్గా చెప్పండి. ఏదైనా సరే సింప్లిఫైగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా థియరీ టైప్లో చదివితే గుర్తుండదు ఫ్రెండ్స్. వాట్ ఈస్ ఎంఎఫ్ఏ ఇన్ ఆఫీస్ 365, లైక్ మైక్రోసాఫ్ట్ 365 అని అడిగితే, ఎంఎఫ్ఏ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఎంఎఫ్ఏ అన్నప్పుడు అసలు ఎంఎఫ్ఏ అంటే ఏంటి అని చెప్పండి. దానివల్ల యూజ్ ఏంటి రియల్ టైంలో అన్నట్టు ఇన్ బ్రీఫ్, లైక్ మేక్ ఇట్ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఎ పార్ట్ ఆఫ్ ఎంఎఫ్ఏ. అండ్ ఎస్ఎస్పిఆర్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, మన ఎంఎన్సీలో ఎలా ఉంటుందంటే ఒక టికెట్ రైస్ చేయాల్సి వస్తుంది. టికెట్ రైస్ చేస్తే ఆ టికెట్ వచ్చి మన డెస్క్టాప్, లైక్ సర్వర్ సపోర్ట్ టీమ్కి అసైన్ చేస్తే వాళ్ళు మీకు పాస్వర్డ్ రీసెట్ చేయడం, లైక్ రీసెట్ చేసి మీకు మళ్ళీ మీరు అకౌంట్ లాక్ అయిపోయిన అన్లాక్ చేయడం, పాస్వర్డ్ రీసెట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ టీం చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మన ఒక హెల్ప్ డెస్క్ సపోర్ట్ లేకుండా ఎవరొక అకౌంట్ ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే వాళ్ళ అకౌంట్ వాళ్ళే రీసెట్ చేసుకునేలాగా ఈ ఎస్ఎస్పిఆర్ అనే ఫంక్షనాలిటీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. రియల్ టైంలో ఇది వెరీ మచ్ హెల్ప్ఫుల్, ఎందుకంటే చాలాసార్లు యూజర్స్ పాస్వర్డ్స్ మర్చిపోతారు. అలాంటి పర్స్పెక్టివ్లో వాళ్ళ అకౌంట్ని వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళే రీసెట్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంటే ఇట్స్ లైక్ వీ కెన్ సింప్లీ సే ఇట్ మేక్స్ ద అడ్మిన్ యాక్టివిటీ వర్క్స్ని చాలా సింప్లిఫై చేసేస్తుంది. దీనివల్ల ఎవరికైతే లాగిన్ అవుతారో వాళ్ళకి యూఆర్ఎల్ ఉంటుంది, దానికి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి పాస్వర్డ్ ఓటీపీ జనరేట్ అవుతుంది. అలా ఓటీపీ ఎంటర్ చేస్తే కొత్త పాస్వర్డ్ వాళ్ళే ఇచ్చేసుకుంటారు ఫ్రెండ్స్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇది రియల్ టైంలో ఉండే ఫంక్షనాలిటీస్. దీన్ని ఒక అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయడం, లైక్ ఎస్ఎస్పిఆర్ సర్వీస్ ఎనేబుల్ చేయడం పర్టికులర్ యూజర్కి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టికల్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ మై అకౌంట్. మీరు ఎలా సైన్ ఇన్ అవ్వాలో తెలుసు కదా ఫ్రెండ్స్. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేయండి, లేదంటే మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ అని సెర్చ్ చేస్తే మీకు యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ చూడండి, మన అడ్మిన్ అకౌంట్, మన ల్యాబ్స్కి యూజ్ చేసిన అకౌంట్ ఆల్రెడీ ప్రీవియస్లీ సైన్ ఇన్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక సైన్ ఇన్ యాజ్ అని వచ్చేస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో ఐమ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్. This is how our Microsoft 365 portal looks like. I'm going to the admin console panel, friends. ఎగ్జిస్టింగ్ యూజర్కి ఎంఎఫ్ఏ అసలు ఉందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. దెన్ ఆన్ ఎంఎఫ్ఏ కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేద్దాము. యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ హరినాథ్, ప్రభాకర్, తేజ, వీళ్ళందరూ ఉన్నారు. ఒక యూజర్ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఈ పర్టికులర్ యూజర్కి అసలు ఎనేబుల్ చేసి లేదు ఫ్రెండ్స్.
ఇక్కడ క్లిక్ చేసినప్పుడు యూజర్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్, ఎవరికీ కూడా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసి లేదు. సో ఇది ఎలా చేయాలి ఏంటి అంటే, ఇక్కడ పర్టికులర్ యూజర్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ అని క్లిక్ చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే రైట్ ఫ్రమ్ క్రియేషన్ ఆఫ్ ద యూజర్ దగ్గర నుంచి చూద్దాము. ఇక్కడ ఎనేబుల్ కొట్టిన అది ఎనేబుల్ అవుతుంది. ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే ఎన్ఎఫ్ఏ కాన్ఫిగర్ చేయడం చూద్దాం ఫ్రెండ్స్. కొత్త యూజర్ని యాడ్ చేసి ట్రై చేద్దాం, ఎందుకంటే ప్రీవియస్ ల్యాబ్లో ఇవన్నీ కాన్ఫిగర్ చేశాం కాబట్టి. లెట్ us go and create a new user over here. I'm creating a user called Ammu. Okay. Display name Ammu is ఇచ్చాను ఫ్రెండ్స్. లాగిన్ నేమ్ Ammu. డొమైన్ నేమ్ మనం డిఫాల్ట్ డొమైన్ ఉంది, యాజ్ వెల్ as మన కస్టమ్ డొమైన్ ఉంది. నేను కస్టమ్ డొమైన్ సెలెక్ట్ చేస్తున్నా. సి యూజర్ రిక్వెస్ట్ టు చేంజ్ దిస్ పాస్వర్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేస్తే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. సో అన్చెక్ చేసేసాను. నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఈ పర్టికులర్ యూజర్కి లైసెన్స్ అసైన్ చేశాను. క్లిక్ నెక్స్ట్. ప్రొఫైల్ ఇన్ఫోలో మన డీటెయిల్స్ స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మన యూజర్కి ఎంఎఫ్ ఎనేబుల్ చేద్దాము. యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రెజెంట్ నేను ఈ అమ్మో ఎస్ఎన్ మీద యూజర్ మీద క్లిక్ చేస్తే ఆ యూజర్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ యూజర్కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది ఏంటి అని కనబడతాయి. రిఫ్రెష్ దిస్ పేజ్ వన్స్ అగైన్. అమ్మో అనే యూజర్ డిస్ప్లే అవుతుంది కదా. రైట్ నౌ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఈస్, ఈ పర్టికులర్ యూజర్కి నేను ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసిన. క్లిక్ ఎనేబుల్ ఓవర్ హియర్. డిఫాల్ట్గా ఈ సర్వీస్ అసలు ఎనేబుల్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ టైం మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఇలా ప్రాంప్ట్ ఇస్తుంది. ఓకే, యూ కెన్ ఎనేబుల్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ by clicking this. Update successful. Multi-factor authentication is now enabled on your selected account. Click close. రిఫ్రెష్ చేస్తే వితౌట్ రిఫ్రెష్ ఆల్సో యూ కెన్ సీ రైట్ ఏ అకౌంట్స్కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సెన్సిటివ్ అకౌంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కంపెనీస్లో, డైరెక్టర్స్ లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్ సంబంధించిన, అకౌంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన, ఇలాంటి వాళ్ళది వెరీ సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐడీస్లో అట్లాంటి సెలెక్టెడ్ యూజర్ రోల్స్కి మాత్రమే అసైన్ చేసుకుంటారు కొంతమంది, లేదంటే కొంతమంది అందరికీ కూడా ఎనేబుల్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ కాల్. మన దగ్గర ప్రాక్టికల్లో ప్రెసెంట్ అమ్ము ఎస్ అనే యూజర్కి మనం ఈ పర్టికులర్ రోల్ని మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసాము. హౌ ఇట్ వర్క్స్ అనేది ప్రెసెంట్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక ఇన్కాగ్నిజెంట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. లెట్ us try to log in with that particular user. మనం ఇచ్చిన నేమ్ అమ్ము @ యూజర్తో లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. నెక్స్ట్. ఇది మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు చూద్దాము. మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్ యూస్ చేయమని చెప్తే అడుగుతుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఈ పర్టికులర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీనిలో పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ జనరేట్ అయిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వన్ వే, ఐ విల్ షో యూ దట్. మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లో లైక్ ప్రాంప్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సైన్ ఇన్ అప్రూవ్ చేస్తారా చేయరా అని చెప్పి. మనం అలౌ సైన్ ఇన్ అని క్లిక్ చేశాను నేను. లెట్ us see how much time it may take. ఫ్రెండ్స్, అప్రూవ్ అయిపోయింది ఆథెంటికేటర్ యాప్తో. నెక్స్ట్, డన్. ఇలా మనం మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని యూజ్ చేసి ఒక అకౌంట్ని సెక్యూర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఇవి డిఫాల్ట్ విజార్డ్స్ వస్తాయి, లైక్ మనకి గైడ్ చేస్తూ ఉంటాయి, లైక్ ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. అకౌంట్ సమ్మరీ. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మన అకౌంట్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ సెక్యూరిటీలో కదా,
పాస్వర్డ్స్ ఉంది, ఏ డివైజెస్లో లాగిన్ అయి ఉంది, సబ్స్క్రిప్షన్స్ ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ మన సెక్యూరిటీ ఇన్ఫోని అప్డేట్ చేసుకోవచ్చు. ఇందాక మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ మొబైల్ యాప్ త్రూ చేసాం మనం ప్రెజెంట్. అండ్ ఇంకొక మెథడ్ ఉంటుంది చూడండి, ఫోన్ త్రూ. ఓకే, నేను ప్రెజెంట్ ఫోన్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక యూజర్ తను లాగిన్ అయినప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ 2 ప్రాక్టికల్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పర్టికులర్ నేనైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి ఓటీపీ జనరేట్ అయింది. ఆ ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎంఎస్ వెరిఫైడ్, ద ఫోన్ హాజ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, డన్. ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ యూజర్ని. లెట్ us లాగిన్ బ్యాక్ అగైన్ వాట్ ఎవర్ టు అవర్ అకౌంట్, వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్. అమ్ము అనే యూజర్ని క్రియేట్ చేసాం కదా, ఆ యూజర్తో లాగిన్ అయ్యి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఐఎమ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్. మనకి ఇక్కడ అప్రూవ్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అని వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్ ఉంది. లేదంటే ఐ కాంట్ యూస్ మై ఆథెంటికేటర్ యాప్ రైట్ నౌ అని క్లిక్ చేస్తే మనకి ఈ చూడండి ఫ్రెండ్స్ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. లైక్ టెక్స్ట్ మెసేజ్ పంపించాలా, లేకపోతే ఆథెంటికేటర్ యాప్ యూస్ చేయాలా అని చెప్పి. లెట్ us డూ వన్ థింగ్, టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేద్దాం. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయ్యాం కదా ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్కి. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎ కోడ్. దిస్ ఈజ్ హౌ ద అథెంటికేటర్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ వర్క్స్ ఫ్రెండ్స్. లైక్ మన అకౌంట్కి అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. చూడండి, మనం లాగిన్ అయిన తర్వాత మై సైన్ ఇన్స్ దగ్గర చెక్ చేస్తే మనం ఎక్కడి నుంచి ఏ ఐపీ నుంచి లాగిన్ అయ్యాము, ఏంటి, ఏ అకౌంట్తో యూస్ చేస్తున్నాము, ఆఫీస్ హోమ్ ఉందా, లైక్ ఆ పర్టికులర్ వర్షన్ ఏముంది, విండోస్ 10 ఏంటి అని చెప్పి డివైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా మనం వ్యూ చేయొచ్చు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. యూజర్ త్రూ లాగిన్ చేసినప్పుడు మనకి వాళ్ళ యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాగే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో ఫ్రెండ్స్. ఎంఎఫ్ఏ ఎలా ఫంక్షన్ అవుతుందో, వర్క్ అవుతుందో. లెట్ us see లైక్ ఎస్ఎస్పిఆర్ అనేది డిఫరెంట్ ల్యాబ్లో చేద్దాం ఫ్రెండ్స్. లైక్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ఎస్ఎస్పిఆర్ని ఎలా ఎనేబుల్ చేయాలి పర్టికులర్ యూజర్కి అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.